డీటెయిల్స్ లోకి వెళ్తే మద్యం కేసులో రాజ్ కేసిరెడ్డి రేపు సిట్ విచారణకు హాజరు కానున్నారు. ఈ మేరకు సిట్ అధికారులకు రాజ్ కేసిరెడ్డి సమాచారం ఇచ్చారు. రేపు మధ్యాహ్నం 12 గంటలకల్లా సిట్ ఆఫీసుకు వస్తానని చెప్పారు. మరోవైపు కేసిరెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణ వాయిదా పడింది. కౌంటర్ దాఖలు చేయాలని సిఐడికి ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణ వచ్చే వారానికి వాయిదా వేసింది. ముందస్తు బెయిల్పై హైకోర్టులో వాదనలకు సమయం పట్టేలా ఉందని, అందుకే రేపు సిట్ విచారణకు వస్తున్నానని రాజ్ కేసిరెడ్డి తెలిపారు. రాజశేఖర రెడ్డి కేసిరెడ్డి మాట్లాడుతున్నాను. ఈ హైకోర్టులో యాంటిసిపేటరీ బెయిల్ పిటిషన్ కి హైకోర్టు మళ్ళా 1 వీక్ కి పోస్ట్పోన్ చేసింది. అండ్ మనకు హియరింగ్ కి కూడా ఇంటర్వ్యూ ప్రొటెక్షన్ ఏం రాలేదు. సో ఇది ఇంకా లాంగ్ పట్టేటట్టు ఉంది. సో అందుకని రేపు సిట్ విచారణకి నా అంతటి నేనే వచ్చి అటెండ్ కావాలని డెసిషన్ తీసుకున్నాను. రేపు by 11-12 I will be in సిట్ ఆఫీస్. థ్యాంక్ యూ. ఈ సిట్ అధికారులకు కూడా నేను కమ్యూనికేట్ చేసుకున్నాను. మై ఫాదర్ కమ్యూనికేట్ చేశాను. ఈ విషయం గురించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. అంటే రాజ్ కేసిరెడ్డి రేపు సిట్ విచారణకు హాజరు కానున్నారు. అయితే ఆయన అసలు ఎలాంటి ప్రశ్నలు అడగబోతున్నారు, లేదా అసలు ఆయన విచారణ ముగిసిన తర్వాత జరిగే పరిణామాలు ఏంటంటారు? సింధు, అయితే ఈ లిక్కర్ స్కామ్ లో గత ప్రభుత్వం చేసిన ఈ అతి భారీ స్కామ్ లో దాదాపు వేలాది కోట్ల రూపాయలు కూడా అక్రమ మార్గంలో కూడా వాళ్ళు మొత్తం భారీగా కుంభకోణం తెలియజేపారు. అయితే ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం శాఖ దీనిపైన పూర్తి స్థాయిలో ఒక సిట్ ఏర్పాటు చేసింది. ఈ సిట్ విచారణ కూడా కొనసాగుతుంది. ఇప్పటికే ఈ కేసులో ప్రధానంగా అప్రూవ్గా మారిన విజయసాయిరెడ్డితో పాటు అతను పిలిపించి విచారణ ముందు కూడా హాజరయ్యారు. అయితే కసిరెడ్డి తండ్రి కూడా ఇతను కూడా అతని నోటీసు కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఈ రోజు ఈ కేసులో కీలక నిందితుడిగా అని భావిస్తున్న ఏదైతే రాజ్ కసిరెడ్డికి ఈ రోజు అతను సిట్కు సమాచారం ఇచ్చారు. తాను అతనికి సంబంధించిన ఏదైతే ఈరోజు హైకోర్టులో కేసు ఉంది, బెయిల్ సంబంధించిన ఆ బెయిల్ ముందస్తు బెయిల్ ఇవ్వాలని చెప్పేసి హైకోర్టుకు ఆశించారు. అయితే హైకోర్టు దాన్ని మరో వారానికి వాయిదా వేసిన నేపథ్యంలో స్థానిక ఈ మొత్తం కుంభకోణం కోసంలో తాను సిట్టు ముందుకు హాజరవుతామని చెప్పేసి కూడా రాజ్ కసిరెడ్డి కూడా మీడియాకు ఒక ఆడియో రికార్డు పంపడం జరిగింది. తాను ఏదైతే ఉన్నాడో ముందుగా చెప్పినట్టు కూడా సిట్టు విచారణకు హాజరై సిట్టు ఏదైతే ప్రశ్న అడుగుతుందో దానికి సమాధానం ఇస్తామని చెప్పేసి కూడా ఆయన రాజశేఖర రెడ్డి చెప్పడం జరిగింది. అయితే ఇప్పటికే సిట్టు అధికారులు కూడా ఇప్పటికే కసిరెడ్డి కోసం 4 సార్లు నోటీసులు జారీ చేశారు. తన తండ్రి ద్వారా కూడా అతను ఆ సిట్ కోసం కూడా ప్రయత్నించి కూడా ఫలితం లేకపోయింది. అయితే రేపు మరి కసిరెడ్డి మటుకు సిట్టు ముందుకు విచారణకు హాజరు అవుతున్నట్టు కూడా చెప్పడం జరిగింది. అయితే మరి కసిరెడ్డిని ఎలాంటి ప్రశ్నలు వేస్తారు, అసలు లిక్కర్ కుంభకోణానికి ఎలా పథకం రూపొందించారు, దీంట్లో ఎవరెవరు ఉన్నారు, అసలుకి ఈ పాలసీ అంతా ఎక్కడెక్కడ భాగస్వామ్యం ఉన్నారు, అసలు పెట్టుబడి 100 కోట్ల రూపాయలు విజయసాయి చెప్పినట్టు 100 కోట్ల రూపాయలు ఎందుకు తీసుకున్నారు, 100 కోట్లు ఎలా పెట్టుబడి పెట్టారు, ఇలా మొత్తం వివరాలన్నీ సిట్టు ముందు ప్రశ్నలు అడిగే అవకాశం ఉంటుంది. సిట్టు దర్యాప్తు అధికారి రాజశేఖర రెడ్డి ఆధ్వర్యంలో కూడా రేపు ఒకవేళ మటుకు ఆయన కసిరెడ్డి చెప్పినట్టు మటుకు హాజరవుతాం మటుకు సిట్టు అధికారుల మటుకు పూర్తి స్థాయి వివరాలు సేకరించే పనిలో ఉంటారు. ఇప్పటికే దానికి సంబంధించిన ప్రశ్నలు కూడా రేపు కసిరెడ్డి రాజశేఖర రెడ్డి సిట్టు ముందుకు విచారణకు హాజరైతే మటుకు పూర్తి స్థాయిలో ప్రశ్నలు రాబట్టి అతని నుంచి సమాచారం రావచ్చామని చెప్పేసి కూడా సిట్టు అధికారులు భావిస్తున్నారు. రేపు ఖచ్చితంగా వస్తామని చెప్పినట్టు అతను చెప్పడం జరిగింది కసిరెడ్డి రాజశేఖర రెడ్డి. మరి సిట్టు ముందు అతను చెప్పినట్లు హాజరవుతారో లేదా అని చెప్పి చూడాల్సి ఉంటుంది. సింధు. థ్యాంక్ యూ శ్రీనివాస్.